ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లలకు వచ్చేదాన్ని అంటాం. టైప్ 2 డయాబెటీస్ 20 ఏళ్ళు 18 ఏళ్ళు పైబడిన పెద్దలకు వస్తే అది పెద్దలకు వచ్చే షుగర్ టైప్ 2 అంటాం. కానీ మూడవ రకం షుగర్ వ్యాధి టైప్ 1 కాకుండా టైప్ 2 కాకుండా రెండింటిని కలిపి వచ్చే షుగర్ని LADA అంటారు. లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ ఫర్ అడల్ట్స్, LADA. దీన్నే టైప్ 1.5 డయాబెటీస్ అంటారు. టైప్ 1, టైప్ 2 ఈ రెండిటికి కలిపి వస్తున్నది కాబట్టి మధ్యస్థంగా దీన్ని టైప్ 1.5 డయాబెటీస్ అని పిలవటం జరుగుతుందన్నమాట. మామూలుగా ఈ రోజుల్లో ఎక్కువ మందిలో ఇది కనపడుతూ ఉంది, టైప్ 1.5 డయాబెటీస్ అనేది. ఈ టైప్ 1 డయాబెటీస్ పిల్లలకు వచ్చేది ఎందుకు వస్తుంది, మరి టైప్ 2 డయాబెటీస్ పెద్దలకు ఎందుకు వస్తుంది? ఈ రెండు కలిపి ఉంటే 1.5 డయాబెటీస్ అంటున్నారు కదా, LADA అనేది. ఈ టైప్ 1.5 డయాబెటీస్ గురించి కాస్త అర్థం కావాలంటే టైప్ 1, టైప్ 2 గురించి క్లుప్తంగా ఒక ముక్క అర్థమైతే మీకు తర్వాత తెలుస్తుంది అనమాట. ముందుగా టైప్ 1 డయాబెటీస్ అంటే 4వ నెల 6వ నెల చంటి పిల్లల నుంచి 15, 16, 17 సంవత్సరాల వయసులోపు పిల్లలకి ఎవరికైనా షుగర్ వస్తే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 1లో ఏమవుతుంది, రక్తములో చక్కెరను నియంత్రించడానికి ఇన్సులిన్ అనేది కావాలి. ఆ ఇన్సులిన్ అనేదాన్ని ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు నాశనం అయిపోతాయి టైప్ 1 డయాబెటీస్లో పిల్లలకి. అంత చిన్న పిల్లలకి అప్పుడే ఎందుకు నాశనం అవుతాయి అని అనొచ్చు. మన శరీరంలో రక్షణ వ్యవస్థ ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా కణాలని పరాయిగా భావించి దాడి చేసి చంపేయటం మొదలెడుతుంది. ఏదో వైరస్ బ్యాక్టీరియాలు వెళ్ళినప్పుడు మన రక్షణ వ్యవస్థ వాటిని చంపేయాలి, అది ఆరోగ్య లక్షణం. కానీ ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా కణాలని ఏదో వైరస్ బ్యాక్టీరియాలుగా పరాయిగా భావించేసేసి దాని మీద దాడి చేసి చంపేయటం వల్ల బీటా కణాలు నాశనం అయిపోవటంతో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేక టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఇలా వచ్చిన వారికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు, ట్యాబ్లెట్లు ఇవ్వరు. ఎప్పటికీ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటూ రక్తంలో చక్కెరని, అక్కడ ఇన్సులిన్ లేదు కాబట్టి దీని సహాయంతో నియంత్రించుకుంటూ వెళ్ళాలి. ఇక టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ పనిచేయకుండా అయిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని. అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినవన్నమాట. అందుకని దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. పెద్దలకు వచ్చే షుగర్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, దీన్ని టైప్ 2 అంటారనమాట. ఈ టైప్ 1, టైప్ 2 ఇక్కడ ఆటోఇమ్యూన్ మరియు అది హెరిడిటరీ. టైప్ 2 అనేది కొన్ని కారణాలు ఉంటాయి పెద్దలకు షుగర్ రావడానికి. ఈ రెండు కలిపి వస్తున్నది కాబట్టి దీన్ని టైప్ 1.5 డయాబెటీస్, LADA అని పిలుస్తున్నారు అన్నమాట. సహజంగా ఈ LADA టైప్ 1.5 డయాబెటీస్ అనేది మరి టైప్ 1లో ఉండే ఆటోఇమ్యూన్ సిమ్టమ్స్ కనపడతాయి వీళ్ళకి. ప్యాంక్రియాస్ గ్రంథి మీద రక్షణ వ్యవస్థ దాడి చేయటం, కానీ వెంటనే దాడి చేయదు. 5-6 నెలలు 1 year అట్లా నిదానంగా దాడి చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని మెల్లగా ఇన్సులిన్ తగ్గిపోవటం వీళ్ళలో జరుగుతుంది. ఇక ట్యాబ్లెట్లు పనిచేయని స్థితి వీళ్ళ మీద వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఉన్న తక్కువ ఇన్సులిన్ వస్తున్నది కదా, అది కూడా పనిచేయనట్టు అయిపోతుంది. రెండు కలిసేసి వీళ్ళకి టైప్ 1.5 డయాబెటీస్ అనేది రావటం జరుగుతుందన్నమాట. ఈ 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళ లోపు వాళ్ళకి ఇట్లాంటి అవకాశం ఉంటుందన్నమాట, వచ్చే అవకాశం. ఎవరికైతే ఎప్పుడు ఫాస్టింగ్ షుగర్ చూస్తే 200 అండ్ అబవ్, పోస్టులను చూస్తే 300-400 అబవ్ ఉంటే, మరి HbA1c 3 months యావరేజ్ తీసుకుంటే 10 and above ఉంటుందో, వీళ్ళకి ట్యాబ్లెట్స్ వేసినా పని చేయట్లేదో, వీళ్ళల్లో ఇట్లాంటి కండిషన్స్ రెండూ కలిపి టైప్ 1, టైప్ 2 రెండు కలిపి ఉండి టైప్ 1.5 డయాబెటీస్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారికి ఇట్లా ట్యాబ్లెట్స్ పని చేయట్లేదు కాబట్టి ఇన్సులిన్ మీదే ఇన్సులిన్ తగ్గటం అనేది జరుగుతుంది. ఉన్న ఇన్సులిన్ కూడా తగ్గింది కూడా పని చేయకుండా అయిపోతున్నది కాబట్టి బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ డాక్టర్స్ ఇక ట్యాబ్లెట్ మానిపించి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఇలా టైప్ 1.5 డయాబెటీస్ అనేది తగ్గటానికి లైఫ్ స్టైల్ మార్చుకోవటం అనేది ప్రధానంగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీనికి
మన శరీరంలో రక్షణ వ్యవస్థ మన శరీరం మీదే దాడి చేయకుండా ఉండటానికి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్ని బాగా తినాలి. అంటే నట్స్, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సిని బాగా అందిస్తూ ఉంటాయి. ఇక రెండోది కార్బోహైడ్రేట్స్ని బాగా తక్కువ తీసుకునే ఆహారాలు మరి బాగా తీసుకోవాలన్నమాట. ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ ఉన్నాయంటే కూరగాయలు, ఆకుకూరలు, విత్తనాలు ఇలాంటి కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ ఉంటాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటే ధాన్యాలు లాంటి వాటిని ముఖ్యంగా తగ్గించేయాలి, బాగా 90% కట్ చేసేయాలి. మూడోది హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, ఎక్కువ పీచులు ఉన్నాయి తీసుకోవాలి. ఇక నాలుగవది రోజు శారీరక వ్యాయామం తప్పనిసరిగా ఉదయము సాయంకాలం 2 పూట్ల చేయాలి. చివరగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇట్లా 5 నియమాలు కనుక పంచప్రణాళికలాగా మనం పెట్టుకుని ఫాలో అయితే ఈ టైప్ 1.5 డయాబెటీస్ అనేది కూడా, ఎల్ఏడి అనేది కూడా మరి వితౌట్ ఇంజెక్షన్ కూడా వచ్చే అవకాశాలు మనకు ఉంటాయి, మనం జాగ్రత్తగా కనుక వీటిని ఫాలో అవ్వగలిగితే. మరి ఎలా తీసుకుంటే ఇలాంటి వారికి బాగుంటుందనే విషయానికి వస్తే, ఉదయం పూట నీళ్లు త్రాగటం, మల విసర్జన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒక గంట పావుసేపు ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు, ఆసనాలు, వార్మప్స్ ఇట్లాంటివన్నీ బాగా చేయండి. చేయటం ద్వారా ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతూ ఉంటుంది, ఇన్సులిన్ పని చేయటం మొదలవుతుంది ఎక్సర్సైజులు బాగా చేస్తే. అందుకని వ్యాయామాలకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. 10 నిమిషాలు మెడిటేషన్ కూడా లేచిన వెంటనే చేసుకోండి, పావుగంట సేపు అయినా. మెంటల్ స్ట్రెస్ బాగా తగ్గుతుంది. ఇలాంటివి చేశాక మొదట ఆహారంగా వెజిటబుల్ జ్యూస్ని మనం చెప్పినట్టు వీడియోస్లో చూసుకుని 250 ml 200 ml 1 to 2 స్పూన్స్ హనీ లోపట్ల వేసుకుని నిమ్మరసం పిండుకొని వెజిటబుల్ జ్యూస్ త్రాగండి. ఈ జ్యూస్ త్రాగిన 45 మినిట్స్ తర్వాత 2-3 రకాల మొలకలు అన్నీ పెట్టుకుని, ఈ మొలకలతో పాటు కాస్త కావాలంటే ఎండు ఖర్జూరాలు 1-2 నంచుకోండి, లేకపోతే అంజీరా పండ్లు 1-2 నంచుకుంటూ వీటిని మొలకలు అట్లా తినేసేసి, దీనితో పాటు ఇంకాస్త జామకాయ, దానిమ్మ గింజలు, కమలా తొనలు ఇట్లాంటి బత్తాయి తొనలు పిప్పితో పాటు మింగేసేసేయండి. ఇలాంటి ఫ్రూట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టుకుంటే మంచిదన్నమాట. కార్బోహైడ్రేట్స్ తక్కువ వెళతాయి, ఫైబర్ ఎక్కువ వెళుతుందన్నమాట. రక్షణ వ్యవస్థ కావాల్సిన పోషకాలన్నీ బాగా ఉంటాయి, రాంగ్ డైరెక్షన్లో పనిచేయటం మానేస్తుంది అనమాట. ఇలా కనుక కొంచెం మంచి డైట్ పెడితే మధ్యాహ్న పూట 1 పుల్క లేకపోతే 2 పుల్కాలు చిన్నవి, అయితే రాగి రొట్టె, జొన్న రొట్టె ఏదైనా ఒకటి పెట్టుకోండి. పప్పు వేసిన ఆకుకూరలు కంపల్సరీ పెట్టుకోండి. వెజిటబుల్ కర్రీస్ కూడా ఎక్కువ తొక్కలు తీయకుండా వండుకోవటం, అందులో రకరకాల గింజలు వేసి వండుకోవడం, బఠానీలు, రాజమా గింజలు, సోయాబీన్స్ కానీ, శనగలు ఇట్లాంటివి ఏమన్నా వేసుకుని కూడా కాబోలి శనగలు వేసి కూరలు వండుకోండి. 2 కూరలు అట్లా పెట్టుకుని 80% కూరలు ఉండాలి, ఒక 15-20% 2 పుల్కాలు లేదా 1 పుల్కా పెట్టుకుని తిని కప్పు పెరుగు వాడుకుంటారు. భోజనంతో పాటు మెంతిపిండి వాడుకోండి. మెంతుల్ని ద్వారాగా వేపించి పౌడర్ చేసి ఆ పౌడర్ కూరలో కానీ భోజనంలో ఒక ముద్దలో కానీ అంతా 1-1.5 స్పూన్ పొడి బాగా వాడుకుంటే మంచిదన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతుంది మెంతు పొడికి, ఇది స్పెషల్గా ఉపయోగించుకోండి. సాయంకాలం 5-5:30 కొబ్బరి నీళ్ళు ఒక బొండం తాగండి. 6:30 కల్లా 1 గంట ముందు నానబెట్టుకుంటే చియా సీడ్స్ నానిపోతాయి. అన్ని చియా సీడ్స్ 34% దగ్గర హై ఫైబర్ ఉంటుందన్నమాట. వాటితో పాటు కొన్ని వాల్నట్స్, కొన్ని బాదం పప్పులు, అట్లాగే కొన్ని పొద్దుతిరుగుడు పప్పు కానీ, పుచ్చగింజలు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే పప్పులు పెట్టుకోండి. 3-4 రకాలు, 5 రకాలు. ఈ నానబెట్టిన పప్పులు, మిగతా విత్తనాలన్నీ 5-6 గంటలు 7 గంటలు నానాలి. పొద్దున్నే నానబెడితే సాయంకాలం నానతాయి. ఈ నానబెట్టిన పప్పులు, వీటితో పాటు మళ్ళీ ఏదైనా రేగికాయ, పుచ్చకాయ ముక్కలు, కాస్త బొప్పాయి ముక్కలు, కర్బూజా ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుని డిన్నర్లో తినేసేయండి. ఇట్లా 3 పూట్ల ఆహారం తీసుకుంటూ డిన్నర్ 7 లోపు తినేసేసి, మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నైట్ గ్యాప్ ఇస్తే తగ్గుతుందన్నమాట. ఇక నైట్ అసలు తినకుండా 7 లోపు తినేసి 7 తర్వాత 1 గంట సేపు వాకింగ్ చేయండి డిన్నర్ తినేసేసి. చాలా బాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేయకుండా ఉండటానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి డైట్ బాగా పనికొస్తుంది అనమాట. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఎక్కువ ఉండాలి. ఇలాంటివన్నీ అందించే ఈ 3 పూట్ల చెప్పినట్లట ఆహారాన్ని ప్లాన్ చేయండి. చక్కగా జీవనశైలి మార్చుకుంటే ఈ టైప్ 1.5 డయాబెటీస్ని కూడా న్యాచురల్గా తగ్గించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ
నమస్కారం.